హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఈ వీడియోలో చేపల కూర చేయడమే కాదండి, చేపను కోసి కడగడం కూడా ఎలా అనేది ఆ విధానం నేను మీకు చూపించబోతున్నాను. ప్రతి సండే చికెన్ ఏం తింటాంలోని ఈసారి చేపలు తీసుకున్నామండి. నాకు చేపల కూర చేయడం వచ్చు కానీ ఇలా చేపను శుభ్రం చేయడం మాత్రం రాదండి. మా అమ్మ చాలా బాగా శుభ్రం చేసింది. చూడండి, చేపకున్న పై పొట్టు మొత్తం కత్తిపీటతో గీరేసుకోవాలి. చేపకున్న తోక, చేప పక్కన ఉన్న రెక్కలను కూడా కోసేసుకోవాలి. ఎప్పుడు చేపల కూర చేసుకొని తినడమే కానీ ఇలా ఎప్పుడు శుభ్రం చేయలేదండి. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా ట్రై చేశానండి, కానీ నా వల్ల కాలేదు. చేప మాత్రం నా చేతిలోంచి ఊరికే జారిపోతూ కింద పడిపోతూ ఉంది. అందుకని నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పేసి మా అమ్మకే ఇచ్చాను. మా అమ్మ చాలా బాగా శుభ్రం చేసింది. చూడండి శుభ్రం చేసే విధానం ఎలా ఉందో. చేప తలకాయ దగ్గర కొంచెం ఘాటు పెట్టుకొని లోపల ఉన్న పేగులు, జొన్న, ఇంకా చేపకున్న కళ్ళు ఇవన్నీ కూడా బయటకు తీసేసుకొని శుభ్రం చేసుకోవాలండి. అలా తీయకుండా ఉంటే కూర వండిన తర్వాత చేప చేదు వస్తుంది. అలా కూర అసలు బాగోదండి, కూర మొత్తం చెడిపోతుంది. అందుకే లోపల ఉన్నవి మొత్తం శుభ్రంగా ఇలా తీసేసుకోవాలి. జాగ్రత్తగా చూసి మీరు కూడా కర్రీ చేసుకునేటప్పుడు ఇలాగే చేయండి. మా ఇంట్లో నేను చేపల కూర చేస్తే మాత్రం అమ్మే వాళ్ళ దగ్గరే చేయించుకొని మరీ తీసుకొస్తామండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా నీళ్ళేసి ఉప్పేసి కడిగేసి అప్పుడు చేసుకుంటాం. చేపలు కోసి కడిగేటప్పుడు మాత్రం పిల్లి మాత్రం అక్కడే ఉందండి. నాకు ఒక ముక్క వేయండి అన్నట్టుగా కాకులు, పిల్లులు అన్నీ వచ్చాయి. చేపలు కోయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు కడగడం ఎలాగో తెలుసుకుందాము. గల్లుప్పు వేసి శుభ్రంగా తిప్పుకోవాలండి. ఇలా చేస్తేనే నీచు వాసన అనేది పోతుంది. పుల్లటి మజ్జిగ తీసుకొని బాగా కడిగామంటే నీచు వాసన అనేది ఉండదండి. మళ్ళీ నీళ్లు వేసి 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడగడం వల్ల నీచు వాసన అనేది ఉండదు కూరలో. చూడండి, గల్లుప్పు, మజ్జిగ ఇంకా నీళ్లు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత చేపలు ఎంత మిలమిలా మెరుస్తూ ఉన్నాయో, నిగనిగలాడిపోతున్నాయి కదండి. చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఏ కూర అయినా కూడా ముందు పోపు పెట్టుకున్న తర్వాత ముక్కలు వేస్తాం కదండి, కానీ చేపల కూరకి అలా కాదండి. స్టవ్ మీద పెట్టక ముందే కిందనున్నప్పుడే బౌల్లో చేపలు వేసి ఉప్పు, కారం, పసుపు, ఇంకా నూనె, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం కూడా మీ రుచికి సరిపడ్డట్లుగానే వేసుకోవాలండి. ఇందులో ఎక్కువ పులిపే పడుతుంది. ఈ కర్రీ మాత్రం ఎక్కువసేపు ఉడకదండి, త్వరగానే ఉడికిపోతుంది. అందుకని చెప్పేసి ఎక్కువగా పోసుకోవద్దు, నీళ్లు తక్కువగానే పోసుకోండి. స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. అందరూ చేపల కూరలో చాలా మసాలాలు వేస్తుంటారండి. ఇవేమీ అవసరం లేదండి, ఎక్కువ మసాలాలు అవసరం లేదు. ఒక అల్లం, చిన్నులపాయ ఉంటే చాలండి. మిక్సీలో వేయకుండా మా అమ్మ మాత్రం రోట్లో వేసి దంచిందండి. ఏదైనా కూడా మిక్సీలో కంటే కూడా రోట్లో వేసి దంచితేనే రుచి బాగుంటుంది. మా అమ్మ దంచుతుంటే అమ్మమ్మ నేను దంచుతానని మా అబ్బాయి కూడా దంచాడండి. ఇక చేప మెత్తగా ఉడకగానే ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని చేపల కూరలో వేసుకోవాలి. అల్లం, చిన్నులపాయలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కుక్ చేసుకొని తర్వాత దించేసుకోవాలండి. మధ్య మధ్యలో మీకు ఉప్పు, కారం, పులుపు సరిపోయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ మీకు సరిపడ్డట్టుగా ఉప్పు, కారం వేసుకోండి. ఇంకా పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. అదే పులుపు చాలేదనుకోండి ఇంకొంచెం చింతపండు పులుసుని కూడా వేసుకోవచ్చు, ఏం పర్లేదండి. చూసారు కదండి, చేపల కూర చాలా బాగా ఉడికిపోయింది. పల్లెటూరులో ఇలాగే తయారు చేస్తారండి. ఊరికి మసాలాలు ఎక్కువ వేసినంత మాత్రాన రుచి ఉండదు. పల్లెటూరు స్టైల్లో చేపల కూర రెడీ అయిపోయిందండి. మీరు ఇదే విధంగా మీ ఇంట్లో చేపల కర్రీ చేసుకొని చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. నచ్చలేదంటే మళ్ళీ వెనక్కి వచ్చి నాకు కమెంట్. చేపల కూర వేడిగా ఉన్నప్పుడు కంటే కూడా చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని కలిపి తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.